guys, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మైసూర్ ట్రావెల్ సిరీస్ వీడియోలో ఈ రోజు వీడియో సెయింట్ ఫిలోమినాస్ చర్చ్. మైసూర్లోనే టాప్ 5 ప్లేసెస్లో పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ సెయింట్ ఫిలోమినా క్యాథీడ్రల్ చర్చ్. మైసూర్ ఐటనరీ 2 డేస్లో మనం ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీలో, రెంటల్ బైక్ ఎలా బుక్ చేసుకోవాలి అన్నీ నేను డీటెయిల్ వీడియోస్ చేశాను. అవి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. ఆ ప్లేలిస్ట్లో మొత్తం మైసూర్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు అది చెక్అవుట్ చేయండి. ఏషియాలోనే లార్జెస్ట్ చర్చ్లో ఈ చర్చ్ కూడా ఒకటి. ఈ చర్చ్ హైట్ 175 feet ఉంటుంది. చాలా హైట్ ఎక్కువ. 1936లో ఈ చర్చ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇండియాలో ఇంకా వరల్డ్ వైడ్ నుంచి చాలా ఫండ్స్ వచ్చాయి కన్స్ట్రక్ట్ చేయడానికి చర్చ్ని. సో లోపల ఇలా ఉంటుంది. లోపల కెమెరాస్ అలౌ లేదు, బట్ లోపల అరౌండ్ 800 members వరకు సరిపోతారు ఒకసారి కూర్చొని ప్రేయర్ చేసుకోవడానికి. ఈ సెయింట్ ఫిలోమినా చర్చ్ ఎంత కామ్గా ఉంటుందంటే మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఉన్న కొంచెం సేపు కూడా. ఈ సెయింట్ ఫిలోమినా చర్చ్ని మైసూర్ మహారాజ్ కృష్ణరాజ వడియర్ ఉన్న టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. సో అప్పట్లోనే కన్స్ట్రక్ట్ చేశారు అరౌండ్ 1936. చర్చ్ లోపలికి ఎంట్రీ ఫీ అండ్ పార్కింగ్ ఫీ ఏమీ లేదు, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ చర్చ్ మనకి 2 towers షేప్లో ఉంటుంది. ఈ 2 towers షేప్ వరల్డ్లోనే 3 ప్లేసెస్లోనే ఉంది. ఒకటి జర్మనీ, ఇంకోటి న్యూయార్క్, ఇంకొకటి ఈ చర్చ్ అనమాట. ఇది మైసూర్లో ఉంది. మీరు మైసూర్ వెళ్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఈ సెయింట్ ఫిలోమినా క్యాథీడ్రల్ చర్చ్ కూడా ఒకటి. మైసూర్ ప్యాలెస్ నుంచి 2.4 km ఉంటుంది. మనం ఈజీగా ఆటోలో వెళ్ళిపోవచ్చు, లేదంటే వాక్ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే నడిచి వెళ్ళిపోయాము. ఈ చర్చ్ మనం పైనుంచి చూస్తే ఇలా క్రాస్ షేప్లో ఉంటుంది. ఇది ఈ చర్చ్ యొక్క మెయిన్ స్పెషాలిటీ. చర్చ్ బయటికి వస్తే అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది చర్చ్ అయితే. మస్ట్ విజిట్. మనకి చర్చ్ ఎంత పెద్దది అంటే మొత్తం ఫుల్ ఫోటో అసలు కెమెరాలో రావట్లేదు. మనం ఎంత దూరం వెళ్ళి చూసినా సరే మొత్తం సరిపోవట్లేదు, అంత పెద్దది ఈ చర్చ్ మనకి. మీకు ఇది చూడగానే ఏమనిపించింది? నాకైతే హ్యారీ పాటర్లో హాగ్వర్ట్స్ గుర్తొచ్చింది. మీకేమనిపిస్తుంది? చుట్టూ గ్రీనరీ అండ్ మీకు యాడమ్స్ యాపిల్ స్టోరీ తెలుసా? తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ గార్డెన్లో స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఉంది, బాగుంది. అండ్ ఇంకొక ప్లేస్ వచ్చి మీరు లోపలికి వెళ్తే క్యాండిల్స్తో మన ఓన్గా మనం ప్రేయర్ చేసుకోవచ్చు. ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. లోపల కూడా చాలా పీస్ఫుల్గా బాగుంది. మైసూర్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను వీడియోస్ తీశాను. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో కొన్ని ఫొటోస్ దిగేసి మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.